నెక్స్ట్ వచ్చేసి మహిళా శక్తి పాలసీ. తెలంగాణ గవర్నమెంట్ అనేది మార్చ్ 2024లో మనకి మహిళా శక్తి పాలసీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో మహిళలందరినీ సంఘటితం చేసి సో సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మహిళలకి ఎంపవర్మెంట్ చేయాలి, ఫినాన్షియల్లీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మహిళా శక్తి పాలసీని తీసుకురావడం జరిగింది. సో మార్చ్ 2024 ఈ మహిళా శక్తి పాలసీస్ అనేది మరి సెంటర్ పాయింట్ ఎవరు? ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేయాలంటే ఒక్కొక్క ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేస్తారంటే కాదు. సో ద టార్గెటెడ్ ఉమెన్ ఇస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇక్కడ సో ఉమెన్ ని టార్గెట్ చేయడం అంటే సో ఉమెన్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం అంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని టార్గెట్ చేయడం. ఏ ఉమెన్ అయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో జాయిన్ అయి ఉంటారో అలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మనం ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి సరైన అటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలను తీర్చడం ద్వారా మనము మహిళల్ని సో మహారాణుల్లాగా తయారు చేయాలి, మహిళల్ని లక్షాధికారుల్లాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఫోకస్ ఏరియా ఎవరు ఇక్కడ? సో సెంటర్ పాయింట్ ఇస్ అవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మహిళా శక్తి పాలసీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ హూమ్ అంటే ఉమెన్. ఏ ఉమెన్? ద ఉమెన్ హూ ఆర్ ద వాట్ పార్ట్ ఆఫ్ ద వాట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు పల్లెటూళ్ళలో ఉంటాయి కదా, 6 నుంచి 8 మహిళలు కలిసి ఒక గ్రూప్ ఫామ్ అవుతారు. మాక్సిమం 12 నుంచి 15 వరకు కూడా ఉంటారు కొన్ని గ్రూప్స్లలో. బట్ జనరల్ గా అయితే 6 నుంచి 8 మంది సో ఒక వాలంటీర్ గా ఫామ్ అయ్యే గ్రూప్ ఏమంటాం మనం? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏమైతే మనకి సో గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏమైనా చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తే వాళ్ళు ఏమైనా చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడానికి కోసం గవర్నమెంట్ ద్వారా లోన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏమేమి అనౌన్స్మెంట్ చేసింది గవర్నమెంట్ దీంట్లో మనం మాట్లాడుకుందాం. అసలు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? మహిళా శక్తి పాలసీ. మహిళా శక్తి పాలసీ. మహిళా శక్తి పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఏం చెప్పింది, సో ఏం చేయాలనుకుంటుంది అనేది మనం చూద్దాం మనకి. రైట్. ఫస్ట్ వన్, ఏ రోజు లాంచ్ చేయబడింది అండ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కీమ్ అనేది ఫస్ట్ పాయింట్. సో దట్ ఈస్ ద మహిళా శక్తి స్వదేశీ కన్వెన్షన్ అండ్ ఎప్పుడు 12th మార్చ్ రోజు, 12th మార్చ్ 2024 రోజు మనకి సో ఇది ప్రోగ్రామ్ అనేది సికింద్రాబాద్ లో జరిగింది. మనకి 12th మార్చ్ ఆఫ్ ద 2024 రోజు మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అటెండెడ్ బై ద 1 lakh ఉమెన్ గ్రూప్ మెంబర్స్. దాదాపు 1,00,000 మంది ఉమెన్స్ అనే వాళ్ళు అటెండ్ అయ్యారు. సో హూ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్నటువంటి ఉమెన్స్ దాదాపు 1,00,000 మంది వరకు మనకు మీటింగ్ అటెండ్ అయ్యారు ఈ పాలసీ లాంచ్ చేసినప్పుడు. ఏ రోజు? మార్చ్ 12th ఆఫ్ ద 2024 రోజు. మార్చ్ 12th ఆఫ్ ద 2024 రోజు ఈ పాలసీని మనం లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఏది? మహిళా శక్తి పాలసీని మనం లాంచ్ చేసాం. డన్. రైట్. సో ఇప్పుడు ఈ మహిళా శక్తి పాలసీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటిది అనేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని చెప్పేసి మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు గ్యారంటీగా. ఓకే, మనమంతా కూడా పైన తూతూ మంత్రం లాగా చదువుకొని పోతాం. అక్కడ ఒక ఆప్షన్ తెలియకపోతే మళ్ళీ మీటే అని రావు. మన గ్రూప్ 1 ఫిలిమ్స్ లో ఏమైందో తెలుసు కదా, నైదర్ ఏ నార్ బి, ఏ అండ్ బి, ఏ ఓన్లీ బి ఓన్లీ. ఇక్కడ ఏమైంది? నోట్లింత వన్ పడ్డది. అర్థమైందా? సో అట్లా చేయకండి కొంచెం దయచేసి ఎగ్జామినేషన్ లో. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 రాసే వాళ్ళకి ఒక్క మార్క్ అయినా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఫిలిమ్స్ అంటే క్వాలిఫైయింగ్ కాబట్టి లైట్ తీసుకున్నావు, పెద్దగా తప్పు అయినా కానీ నీ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడలేదు. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3లో ప్రతి మార్క్ కౌంట్ అవుతుంది. ఎవ్రీ మార్క్ కౌంట్స్. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. హుసేన్ బోల్ట్ నార్మల్ గా 100 మీటర్స్ ఆఫ్ ద రేస్ ని 10 సెకండ్లలో కొట్టగలడు. కానీ హుసేన్ బోల్ట్ 10 సెకండ్ల నుంచి 9 సెకండ్లలో కొట్టడానికంటే ఒక సెకండ్ టైం తగ్గించుకోవడానికి కోసము 6 సంవత్సరాలు కష్టపడ్డాడు హుసేన్ బోల్ట్. మనకు అనిపిస్తుంది హుసేన్ బోల్ట్ అనేవాడు 10 సెకండ్ల నుంచి 9 సెకండ్లు కొట్టాడని అనిపిస్తుంది, కానీ ఒక సెకండ్ టైం ని ఓవర్కమ్ చేయడానికి 6 సంవత్సరాల పాటు 6 నిమిషాలు కష్టపడ్డాడు హుసేన్ బోల్ట్. అట్లాంటిది ఒక సెకండ్ టైం. నువ్వు గవర్నమెంట్ జాబ్ రావాలి, నీకు ఎన్ని మార్కులు రావాలి, నువ్వు 10 మార్కుల ఎడ్జ్లో ఉండాలి అందరికన్నా అంటే నువ్వెంత కష్టపడాలి ఆలోచించు. హుసేన్ బోల్ట్ ఒక సెకండ్ కోసమే అన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు. మనం చదవమంటే వాడు చెప్తారే ఇది అవసరం లేదురా, అది అవసరం లేదురా, ఈ బుక్ చదువురా, ఆ బుక్ చదువురా, ఇవన్నీ వద్దు. దయచేసి అట్లాంటి మానేసి నీ మైండ్లో ఒక క్లారిటీ తెచ్చుకో, ఏం చదవాలి ఏం చదవకూడదు. నీ మైండ్ ఏం చెప్తుంది అది విని పో. ఓకే, వాడు చెప్పిండు వీడు చెప్పిండు అని మాటలు నమ్మకండి. ఓకేనా? ఆపండి, నేను సొల్లు ఆపేస్తా. సరే రండి. రైట్. నెక్స్ట్ 63 lakhs ఆఫ్ ద ఉమెన్ ఆర్ కరెంట్లీ పార్ట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇది. ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో 63 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయండి. ఎన్ని? 63 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ 63 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని 1 కోటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి పెంచాలి. ఎంతకి? 1 crores కి పెంచాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్, రాసుకోవాలి. సో 63 లక్షల గ్రూప్స్ ని మనకి ఎంతకి? సో 1 కోటికి పెంచాలి. ఏ గ్రూప్స్ ని? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని. 63 లక్షల ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని మనం 1 కోటికి పెంచాల్సిన అవసరం ఉంది. మరి పెంచితే ఏం లాభం సార్ అంటే, పెంచితే ఏం లాభము అని మీ డౌట్ వస్తుంది. కాబట్టి పెంచడం వల్ల వాళ్ళకి ఫినాన్షియల్ గా సపోర్ట్ ఇస్తా అని చెప్తుంది. ఎంత ఫినాన్షియల్ గా? ఈ
ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం మహిళా శక్తి పాలసీ కింద 1,00,000 కోట్లు ఇచ్చారనమాట. 1,00,000 crores ఇచ్చారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years. 5 సంవత్సరాల కలిపి 1,00,000 కోట్లు అంటే ఒక సంవత్సరానికి ఎంత 20,000 కోట్లు గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ యొక్క అవుట్లే చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద 1,00,000 crore rupees. ఎంత 1,00,000 కోట్లు. ఇదొకటి అటు కాకుండా బోర్డు అటు ఇటు ఓపెన్ అవుతుంది. సరే రైట్, 1,00,000 కోట్లు ఎన్ని సంవత్సరాలకి? 5 సంవత్సరాల కోసం. అప్పుడు బ్యాంకుల ద్వారా సో మనకి ఈ శ్రీనిధి బ్యాంకు ద్వారా కానీ లేదంటే నార్మల్ బ్యాంక్ ద్వారా కానీ వీళ్ళందరికీ ఏమి ఇస్తాయో లోన్ ఇస్తారు. ఒక సంవత్సరానికి ఎంత? 20,000 కోట్లు. ఒక సంవత్సరానికి ఎంత? 20,000 కోట్లు. 5 సంవత్సరాలకు కలిపి ఎంత? 5 సంవత్సరాలకు కలిపి ఎంత? 63 లక్షలు ఉన్నటువంటి వాటిని ఎంత పెంచాలి? 1 crores కి పెంచాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వీళ్ళకి ఎన్ని కోట్లు కేటాయించారు? 1,00,000 కోట్లు కేటాయించారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఎంత? 5 years. అంటే దాని అర్థం ఏంటిది? 20,000. దాని అర్థం ఏంటి? 20,000. సో 20,000 crores per year. డన్. సో దాని అర్థం 20,000 crores per year. ఒక సంవత్సరానికి ఎంత? సో ఇది 20,000 crores per the year అనేది సో ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? ఇలా కేటాయి. దీని ద్వారా సో ఈ 20,000 crores per year అనేది బ్యాంక్ ద్వారా కానీ శ్రీనిధి బ్యాంక్ ద్వారా కానీ మనకి ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇవ్వాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లోన్స్ ఇచ్చేసి సో దాదాపు మన మహిళలందరూ ఏంది లక్షాధికారులుగా తయారు చేయాలంట. ఏ విధంగా? లక్షాధిపతులుగా తయారు చేయాలా. సో దాదాపు ఎంతమందికి మనం అనుకుంటున్నాం మనం? సో 1,00,000 మంది మహిళల్ని, కనీసం 1,00,000 మంది మహిళలన్నా లక్షాధికారులుగా తయారు చేయాలని టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది మనం. ఓకేనా? చూద్దాం, ఆ పాయింట్ కూడా చూద్దాం. సో బ్యాంకుల ద్వారా లోన్స్ ఇచ్చి మీరు అర్థం చేసుకోండి, బట్టి పట్టకండి దయచేసి. మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మింగ్ ద 1 crore ఆఫ్ ద ఉమెన్ ఇన్ ద స్టేట్ ఇంటూ ద మిలియనియర్స్. మిలియనియర్స్ అంటే లక్షాధిపతులు. లక్షాధికారులాగా తయారు చేయాలి ఓవర్ ద నెక్స్ట్ 5 years. రాబోయే 5 సంవత్సరాలలో లక్షాధికారులాగా ఎంతమంది? 1,00,000 ఉమెన్స్ ని ఒక 1,00,000 మంది ఉమెన్స్ ని లక్షాధికారులాగా తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే గవర్నమెంట్ లోన్స్ ఇవ్వాలి, వాళ్ళకి బిజినెస్ పెట్టియాలి, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టియాలి, వాళ్ళని కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా మార్చాలి. అప్పుడే కదా మహిళా శక్తి అనేది బయటకు వస్తుంది. మగువ అని. సో కాబట్టి అందువల్ల మనకి ఈ మగువ అనే పాటలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో అది నిజం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉమెన్ కి ఏం చేయాలి? మనకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది, అండ్ సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. రట్టమారు అర్థమైందా? సో కాకపోతే రట్ట మారేటప్పుడు కూడా ఏం చేయాలి కొంచెం? సో అయితే మనకు అంటారు కదా నకల్ మారేతో బి అకల్ రాయినా అని. సో అట్లనే మరి రట్ట కొట్టేటప్పుడు కూడా కొంచెం క్లారిటీ ఉండాలి ఏది ఏందనేది. ఓకే రైట్. నెక్స్ట్ వన్, వీళ్ళకి చైతన్యడానికి కోసమే మనకి సో గవర్నమెంట్ అనేది ఒక మహిళా శక్తి క్యాంటీన్స్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే వీళ్ళందరూ కూడా బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా మార్చాలి కదా. మార్చాలన్నప్పుడు మహిళల చేత ఏంటిది? మహిళా శక్తి క్యాంటీన్స్ బస్ స్టాండ్లలో కానీ, గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, కలెక్టరేట్ డిపార్ట్మెంట్లలో కానీ, టూరిజం స్పాట్లలో కానీ, ఇక్కడ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉంటాయో అట్లా మనకి తెలంగాణ మొత్తంలో దాదాపు మనకి ఒక 150 వరకు మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్ కానీ, మనకి గవర్నమెంట్ ఆఫీసులలో ఆఫీసర్లు మధ్యాహ్నం తింటారు, టూరిజం స్పాట్లలో తింటారు, ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసి తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా మనకి 150 మహిళా శక్తి క్యాంటీన్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పి మీకు కనిపిస్తుంది ఇక్కడ క్యాంటీన్ బొమ్మ. ఇలాంటి క్యాంటీన్స్ మహిళలు నడిపితే అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు. అవునా కదా? ఆకాశమంతా సినిమాలో మనం బేబీ క్యారెక్టర్ చూసాం కదా, బేబీ డబర్లొట్టి బేబీ. సో బేబీ క్యారెక్టర్ చూసాం కదా. సో అక్కడ దట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మీరు అందరూ చూసుంటారు ఆకాశమంతులో బేబీ క్యారెక్టర్ అనేది. ఓకేనా? సో అట్లా మహిళ అనే వాళ్ళని కూడా మనం ఏం చేయాలి? ఎంకరేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి మనకి ఈ పాలసీలో భాగంగానే గవర్నమెంట్ ఈస్ డిసైడెడ్. సో ద గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ లాంచ్ ఆఫ్ ద మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసెస్ విచ్ విల్ బి మేనేజ్డ్ బై ద ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫర్ లంచెస్ మేనేజ్ చేస్తారు వాటిని. దాదాపు 150 క్యాంటీన్స్ ని మనకి గవర్నమెంట్ అనేది ఏది మహిళా శక్తి క్యాంటీన్స్ ని లాంచ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఎవరు నడుపుతారు? ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు నడపడం జరుగుతుంది. ఏ స్పాట్లలో చూడండి, డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లలో కానీ, టూరిజం స్పాట్లలో కానీ, టెంపుల్స్లలో కానీ, బస్ స్టాండ్లలో కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్లలో కానీ, ఇక్కడ ఈ ప్రాంతాలలో అన్నింటిలో కూడా ఉమెన్ కి మనం ఏం చేస్తాం? మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అందించడం జరుగుతుంది. ఓకేనా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. అలా తెలంగాణ ప్రాంతంలో మొత్తం కూడా మనకి అట్లీస్ట్ ఎంత 150 అట్లీస్ట్ అన్నాడు, మనకు పెరగచ్చు బట్ అట్లీస్ట్ 150 క్యాంటీన్స్ అనేది పెట్టాలి. 150 ఏంటిది? సో క్యాంటీన్స్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మహిళా శక్తి క్యాంటీన్స్ అనేది ఏంటిది? 150 పెట్టాలి. దీంట్లో భాగంగానే
మనకి తెలంగాణ సెక్రటరియట్ లో మనకి సో June 21 రోజు మనకి ఒక మహిళా శక్తి క్యాంటీన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ లో మనకి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ సో మినిస్ట్రీ సీతక్క గారు స్టార్ట్ చేశారు. సో క్యాంటీన్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్లలో కూడా మనకి సెక్రటరియట్ లో ఏంటిది మహిళా శక్తి ఇనిషియేటివ్ కింద క్యాంటీన్స్ లాంచ్ చేయడం అనేది జరిగింది. మనకి సెక్రటరియట్ లో ఉన్న ఎంప్లాయీస్ కానీ వచ్చే వాళ్ళు కానీ మనకి June 21 రోజు ఒక మహిళా శక్తి ఇలా తెలంగాణ ప్రాంతాల్లో 150+ మినిమం 150 ఆ తర్వాత ఎంతైనా పెరుగుతాయి. బట్ ఇనిషియల్ స్టేజ్ లో 150 అట్లీస్ట్ 150 అనేది మహిళా శక్తి క్యాంటీన్లను స్టార్ట్ చేయాలి ఈ ఫేమస్ ఏరియాస్ లో. దిస్ ఇస్ ద వాట్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద వాట్ ఇది. దీనికి సపోర్ట్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వీటన్నిటిలో కూడా. ఓకే రైట్. నెక్స్ట్ the program offers VLR వడ్డీ లేని రుణాలు అంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఎవరికి? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంకుల ద్వారా కానీ అండ్ శ్రీనిధి బ్యాంక్స్ ద్వారా కానీ మనకి ఇంట్రెస్ట్ లేని రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా మనకి దీంట్లో పార్ట్ అన్నమాట. ఈ మహిళా శక్తి పాలసీలో ఉమెన్ కి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం. ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్? సపోజ్ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా ఏం చేస్తున్నాం మనం? మందులు పెస్టిసైడ్స్ స్ప్రే చేయొచ్చు కదా డ్రోన్స్ ద్వారా, అవునా కదా? సో కాబట్టి ఆ డ్రోన్స్ కింద కూర్చొని ఆపరేట్ చేయడం కదా. డ్రోన్కి ఏమైనా ఉంటుంది అయింది ఇట్లా అంటే జూవర్ ఎగురుతుంది అంటే కిందికి దిగుతుంది, అవునా కదా? సో కాబట్టి డ్రోన్ ఏం చేయాలి? ఇట్లా ఆపరేట్ చేయాలి కదా. సో అది మనం మహిళలకు నేర్పించగలగాలి. డ్రోన్ ఆపరేటింగ్ టెక్నిక్స్ అన్ని కూడా మహిళలకు నేర్పించగలిగితే రేపటి రోజు డ్రోన్స్ ఏం చేస్తారు? వాళ్ళకి గవర్నమెంట్ అనేది వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి డ్రోన్స్ ఇస్తుంది. అప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆ డ్రోన్స్ ఏం చేస్తారు? వేరే వాళ్ళకి రైతులకి కానీ రెంట్కి ఇస్తారు. గంటకి ఇంత ఆయన ఇప్పుడు ట్రాక్టర్ మనము దున్నడానికి రెంట్ తీసుకుంటాం కదా పల్లెటూర్లలో, అట్లనే రేపటి రోజు ఏంటి డ్రోన్స్ కూడా రెంట్కి తీసుకుంటారు. మనకి ట్రాక్టర్ల లాగానే ఏంటి డ్రోన్స్ గంటకి ఒక 500 రూపాయలు డ్రోన్. సో ఏమైతుంది? నీకు పొలం మొత్తం ఎంతసేపు 2-3 గంటలలో ఒక ఎకరానికి 2 గంటలలో మొత్తం కొట్టి పడేయచ్చు పిచికారి. అది ఒక పర్సన్ జబ్బకు డబ్బా వేసుకొని కొట్టాలి, పవర్ స్ప్రే వేసుకొని కొట్టాలి అంటే కష్టం కదా. అంటే ఇప్పుడు పవర్ స్ప్రే బంద్ అయినాయి అనుకోండి, అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసినాయి ఇప్పుడు పవర్ మనకి ఏంటి పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి. ఓకే నేను బచ్పన్లో ఉండగా ఇట్లా చేతికి వేసుకొని కొట్టేది అప్పట్లో పొలంలో. ఓకే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ వచ్చేసినాయి, ఛార్జింగ్ పెడుతున్నారు, వేసుకొని పోయి కొడుతున్నారు. కానీ దానికన్నా బెటర్ టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు డ్రోన్స్. సో కాబట్టి అలా మనకి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ రావడం జరిగింది మనకి. సో స్కిల్ డెవలప్మెంట్ లో కొత్తగా సెల్ఫ్ హెల్ప్ ప్రొడక్ట్స్ కానీ రోబస్ట్ మార్కెటింగ్ స్టార్ట్, వాళ్ళకి అన్ని రకాల మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ప్రోడక్ట్ ని ఇవన్నిటిని ఎట్లా చేయాలని చెప్పేసి మనకి చేస్తూ ఉంటాము. అలాగే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, ఎస్టాబ్లిషింగ్ ద వాట్ కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండ్ మినీ ఇండస్ట్రియల్ పార్క్ for parks in every assembly constituency further underscores that commitment for creating conducive environment for the what self-help groups. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చూడండి, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద వాట్ కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండ్ మినీ ఇండస్ట్రియల్ పార్క్స్. కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అంటే వాళ్ళ వస్తువులు తయారు చేసుకోవడానికి, ఎవరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క వస్తువులు ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా తయారు చేసుకోవడానికి అమ్ముకోవడానికి కోసము. అట్లాగే చిన్న మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెడతారంట. సో ఈ మినీ ఇండస్ట్రియల్ పార్కులలో కూడా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి వాళ్ళ వస్తువులు ఏం చేయొచ్చు, అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము. దాని ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఏమైతే ఇంకా మరింత ముందుకు సో వెళ్తాయని చెప్పేసి మహిళా శక్తి పాలసీ భావిస్తుంది. మహిళా శక్తి పాలసీ. నెక్స్ట్ వన్, the program also includes provisions for the what loans and the life insurance and the formation of the what amma adarsha pathashala committees to support the what education. స్కూళ్ళల్లో మనకి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ని ఏర్పాటు చేస్తారు. స్కూల్ ఏవైతే ఉన్నాయో మన గవర్నమెంట్ స్కూల్, ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఎవరు చేస్తారంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తాయి. అప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి మనకి స్కూళ్ళని కట్టడము, స్కూళ్ళని మెయింటైన్ చేయడము, మిడ్ డే మీల్స్ ని మెయింటైన్ చేయడము, అంగన్వాడీ కేంద్రాన్ని మెయింటైన్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అప్పచెప్తారన్నమాట. సో వాటిని ఏమంటాం మనం? అమ్మ ఆదర్శ పాఠశాలలో కమిటీస్ అని చెప్తుంటాం. సో అవి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇచ్చినప్పుడు అవి కూడా వాళ్ళు కూడా పిల్లలు కూడా నాణ్యమైన న్యూట్రిషన్ అందుతుంది. అది కూడా ఉమెన్ కి ఏముంటుంది, ఒక ఎంపవర్మెంట్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ ద వాట్. సో అమ్మ ఆదర్శ పాఠశాలలు. దాంతో పాటు మనకి సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లలో ఎవరైతే జాయిన్ అవుతారో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఏముంటుంది, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంటది మనకి 5 lakhs వరకు.
ఓకే, నెక్స్ట్ వన్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో దాదాపు 106 స్టాల్ విల్ బి సెటప్ ఎట్ దవర్ డ్వాక్రా మహిళా బజార్ టు ప్రొవైడ్ దవర్ మార్కెట్ ప్లేస్ ఫర్ దవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. దాదాపు 106 ప్లేస్లలో మనకి డ్వాక్రా బజార్స్ ని పెడతారంట. సో ఇక్కడ మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని అమ్ముకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ ప్రాంతాల్లో తీసుకుంటే అడిషనల్లీ దాదాపు 2183 స్టిచ్చింగ్ సెంటర్స్ అండ్ 32 కేఫ్స్ కానీ అండ్ 936 మీ సేవా సెంటర్స్ అనేటివి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట టు సపోర్ట్ దవర్ వేరియస్ ఎంటర్ప్రెన్యూర్స్ యాక్టివిటీస్. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సపోర్ట్ చేయడానికి కోసము సిట్టింగ్ సెంటర్స్ కానీ అంతే కదా. బట్టలు కుట్టేది చాలా ఉపయోగం. ఇప్పుడు అంతా కూడా మీరు చూడండి, ఎంబ్రాయిడరీ అనేది మీరు అందరూ కూడా మీరు అర్బన్ ఏరియాస్ లో కానీ లేదంటే మ్యారేజ్లలో కానీ మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క బ్లౌజ్ కుట్టడానికి 12,000 15,000 తీసుకుంటా ఉంటారు. సో అది యాక్చువల్గా అయితే సో ఇంటర్మీడియట్ మానేసిన వాళ్ళ అమ్మాయిలకు కానీ 10th క్లాస్ నుంచి డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకి కానీ లేదంటే మ్యారీడ్ అయిపోయి ఊర్లే పల్లెటూర్లలో ఉన్న అమ్మాయిలకు కానీ సో ఎంబ్రాయిడరీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ దానికి వెళ్ళేసి అక్కడ మనం కుట్టడం నేర్చుకొని ఓన్గా కుట్టడం అనేది చేసుకుంటే ఎంతో కొంత సంపాదించే నెలకు 15,000 16,000 20,000 కూడా సంపాదించవచ్చు. ఓకే, సో కాబట్టి మనకి డెఫినెట్ గా సో దట్ ఈస్ సో స్టిచ్చింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి కేఫ్స్ కానీ ఇవన్నిటిని కూడా సపోర్ట్ చేస్తామని చెప్తుంది. ఇవన్నీ కూడా మహిళలే. అట్లాగే 106 ప్లేసెస్ లో మనకి డ్వాక్రా మహిళా బజార్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారంట హైదరాబాద్ లో. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏం చేయడానికి, సో వాళ్ళ వస్తువులను ఏం చేయడానికి కోసం, అమ్ముకోవడానికి కోసం. అట్లాగే ప్రతి నియోజకవర్గాల్లో ఏంటిది కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్, మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెడతామని చెప్పడం జరిగింది. ఓకే, దాంతోపాటు చూడండి క్రియేటింగ్ 30 1-stop ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ యూనిట్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే మీ అందరికి తెలుసు కదా. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ ఉంది అనుకోండి, మ్యారేజ్ లో పెళ్లి పందిరి ఆర్డర్ ఇస్తాం. పెళ్లి పందిరి ఆర్డర్ చేయడానికి వాడు పువ్వులు దానికి చెక్కాలి, కుక్కాలి, అదంతా చేస్తాడు. వాడు చేయడా లేదా, నైట్ అంతా కూర్చొని చేస్తాడు కదా. సో మనం చూస్తుంటాం రెగ్యులర్ గా. సో ఇవన్నీ కూడా అనమాట ఈవెంట్ మేనేజ్మెంట్. క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి, క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఇప్పుడు మీరు క్యాటరింగ్ సర్వీసెస్ మీరు చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సీన్ ద యూట్యూబ్ బిసిబిసి అని ఒక అక్క ఉంటుంది. సో చాలా పాపులర్ యూట్యూబ్ లో మీరు చూస్తే ఆమె క్యాటరింగ్ కొన్ని వందల క్యాటరింగ్ చేస్తుంది ఒక రోజుకి. బిసిబిసి సంథింగ్ బిసిబిసి అనుకుంటా సంథింగ్ బిసిబిసి అనేది ఒక యూట్యూబ్ లో ఉంది అక్క. సో కొన్ని వందల క్యాటరింగ్స్ చేస్తుంటది ఒక ఉమెన్ అనే ఆమె. ఒక పెద్ద క్యాంటీన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీ సైడ్ అటు ఇటు చూస్తుంటే కొన్ని వందల క్యాటరింగ్ ఆర్డర్స్ ఆమెకు వస్తున్నాయి. కొన్నిసార్లు ఆమెకు టైం లేక క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నాను. సో అంటే అట్లా మంచిగా మనకి టాలెంట్ ఉంటే గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా మనం ఎదగడానికి కూడా ఏముంది, అవకాశం అనేది క్లియర్ గా ఉంది. సో కాబట్టి 30 1-stop ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ యూనిట్స్, 30 1-stop ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ ని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేస్తారంట. అండ్ దాదాపు 2.2 లక్షల మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న ఎంటర్ప్రైజ్. మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే ఎంత, 10 లక్షల కన్నా తక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి, 10 లక్షల కన్నా తక్కువగా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి చిన్న ఇట్లాంటి 2.25 lakhs ఆఫ్ ద చిన్న ఎంటర్ప్రైజెస్ ని ఏర్పాటు చేస్తారంట. అట్లాగే మనకి 5,000 మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని కూడా ఏర్పాటు చేస్తారంట. 5,000 మైక్రో ఫుడ్ అంటే పాపాట్స్ తయారు చేసేటివి కానీ, పికిల్స్ తయారు చేసేటివి కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేయడం కానీ, చకోడీలు తయారు చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటాం కదా బయట మనం. సో ఇట్లాంటివన్నీ కూడా చిన్న ఏంటి మనకి కర్రీ పాయింట్స్ కానీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి దేని కిందకి వస్తాయి, ఏ కేటగిరీ కిందకి వస్తాయి, మనకి మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కి వస్తాయి. కాబట్టి 5,000 మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ని కూడా పెడతామని చెప్తున్నారు. అండ్ 2.25 lakhs ఆఫ్ ఏంటిది మైక్రో ఎంటర్ప్రైజెస్ పెడతామని చెప్తున్నారు. అలాగే 30 1-stop ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కూడా దీని ద్వారా క్రియేట్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి కోసము 5,000 బ్యాంక్ మిత్రాస్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ 5,000 బ్యాంక్ మిత్రాస్ అనే వాళ్ళు మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సపోర్ట్ చేస్తారు. ఆన్లైన్ గా బ్యాంక్ నుంచి ఎలా లోన్ తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, డిజిటల్ పేమెంట్స్ ఎలా జరుగుతాయి, డిజిటల్ గా మీరు ఏ విధంగా ఉండాలి, అకౌంట్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి హెల్ప్ చేస్తారనమాట. అలా మనకి 5,000 బ్యాంక్ మిత్రాస్ అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి నేర్పిస్తారనమాట. అంటే లోన్స్ ఎలా తీసుకోవాలి, డిజిటల్ టెక్నాలజీ ఎలా వాడాలి, మిగతా ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి చూడండి 5,000 బ్యాంక్ మిత్రాస్, డిజిటల్ మిత్రాస్ కానీ, పశు మిత్రాస్ కానీ, డ్రోన్ మిత్రాస్ కానీ టు అసిస్ట్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా సో వాళ్ళకి నేర్పిస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. The dairy sector will be boosted with addition of 50,000 milk animals. అంటే మనకి 50,000 యానిమల్స్ ని మనకి మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇవ్వబోతుంది గవర్నమెంట్. ఈ 50,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనకి ఏంటిదంటే మనకి ఉమెన్ ని ఇంకా ఏం చేయాలి, మనకి డైరీ సెక్టార్ లోకి తీసుకురావడానికి అవకాశం అనేది ఉంది. సో కాబట్టి మన డైరీ సెక్టార్ ని మనం ఇంకో పెంపొందించిన అవసరం ఉంది. దాదాపు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏమైనా ముందుకు వస్తే వాళ్ళకి దాదాపు ఒక 50,000 వరకు మనకి యానిమల్స్ ని ఇచ్చి సో మహిళల్ని కూడా పాల పెంపకంలో అంటే డైరీ ప్రొడక్షన్ పెంపకంలో కూడా తీసుకురావడానికి గవర్నమెంట్
గవర్నమెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎంత 63 లక్షల మంది ఉన్నారు కదా. సో ఈ 63 లక్షల మందిని ఎంతకు పెంచాలనుకుంటుంది, మనకి 1 కోటి మందికి పెంచాలనుకుని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఈ డైరీ సెక్టార్ ద్వారా కనీసం 50,000 మంది ఉమెన్ అన్నా కూడా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో యాడ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఓవరాల్ గా 1 కోటి మందికి పెంచాలి. బట్ మనం మాట్లాడుతున్నది ఏంటో డైరీ సెక్టార్, ఓన్లీ పాల ఉత్పత్తి, పాల పెంపకం ఉంది కదా. సో దీంట్లో దాదాపు ఒక 50,000 మంది రూరల్ ఉమెన్ అయినా ఇంకా మనం మొబిలైజేషన్ చేయాలి. దీనికి పాల వ్యాపారం అనేది మంచి వ్యాపారము, పాలది. సో మీరు చెయ్యండి, మీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావాలంటే మేము ఇది ఇస్తాము అని చెప్పేసి ఒక 50,000 మంది రూరల్ ఉమెన్ ని మనం మోటివేట్ చేయాలి టువర్డ్స్ వాట్, డైరీ డెవలప్మెంట్. దానికోసం మనకి 50,000 ఆవులు, గేదెల్ని కూడా ఇవ్వడానికి మనకి గవర్నమెంట్ అనేది రెడీగా ఉంది. సో దేనికోసం, మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని పెంపొందించడానికి కోసం అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని ఏం చేయడానికి కోసం మరింత ముందుకు తీసుకెళ్లి మహిళా శక్తిని పెంపొందించడానికి కోసము ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఆల్ దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద మహిళా శక్తి పాలసీ యాజ్ గివెన్ అండర్ ద ఎకనామిక్ సర్వే. ఒకసారి రీక్యాప్ కొట్టండి. 1 lakh ఉమెన్స్ అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ 63 లక్షల నుంచి ఎంతకి 1 crores కి పెంచాలి. ఓకే, నెక్స్ట్ మనకి 20,000 లక్ష కోట్లు అనేది 5 సంవత్సరాలలో ఇవ్వాలి. సంవత్సరానికి 20,000 కోట్లు ఇవ్వాలి. అండ్ 1 crores ఆఫ్ ద ఉమెన్ ని మనం ఏం చేయాలి, లక్షాధికారులుగా చేస్తామని చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్స్ మనకి June 21 రోజు మనకి సెక్రటరియట్ లో ఓపెన్ చేశారు. అండ్ అట్లీస్ట్ 150 మహిళా శక్తి క్యాంటీన్స్ ని మనకి తెలంగాణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పి మనకి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. అలాగే వడ్డీ లేని రుణాలు ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండ్ మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలనుకుంటుంది. అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం, అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటే పాఠశాలను కూడా మెయింటైన్ చేసే బాధ్యత కూడా ఎవరికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి. అట్లాగే హైదరాబాద్ లో 106 స్టాల్స్ మనకి ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ సెంటర్స్ కానీ, కేప్స్ కానీ, మీ సేవా సెంటర్స్ కానీ, నెక్స్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, 2.5 lakh మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ, 500 మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ కానీ, 5,000 బ్యాంక్ మిత్రాస్ కానీ. సో ఇలా మన డైరీ సెక్టర్ లో 50,000 ఉమెన్ ని కానీ అండ్ మొబిలైజేషన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దేని కింద, మహిళా శక్తి పాలసీలో భాగంగా. ఫైనల్ క్వశ్చన్ ఏంటిదంటే, ఈ స్కీమ్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఏ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేస్తుంది? మహిళా శక్తి అంతా రూరల్ ఉమెన్ కాబట్టి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని? పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో సీతక్క. సో ఈ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళే ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. దేన్ని? ఈ సెల్ఫ్ హెల్ప్, ఇది మహిళా శక్తి పాలసీ విల్ బి ఇంప్లిమెంటెడ్ బై ద పంచాయత్ రాజ్ అండ్ ద రూరల్ డెవలప్మెంట్. సో కాబట్టి ఇవన్నీ కూడా బై హార్ట్ చేయండి. నంబర్స్ పెద్దగా అవసరం లేదు, బట్ మీకు ఇది ఐడియా కోసం నంబర్స్ చెప్పడం జరిగింది. బట్ కొన్ని గుర్తుండాలి, 2.25 మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ అట్లాంటివి. ఓకేనా? సో అవి కొంచెం గుర్తుండాలి. అండ్ ఈ 150 మహిళా శక్తి క్యాంటీన్స్ కానీ ఇట్లాంటి నియోజకవర్గానికి ఒక కామన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండ్ మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ. ఓకే, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల బాధ్యతను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. సో కాబట్టి ఏ ఫార్ములా వస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు, బట్ ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.